మీ లీగల్ స్టే వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తారు అమెరికాలో? అంటే పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే ఒకటి, లీగల్ స్టే ఒకటి. ఈ 2 డిఫరెన్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు జాబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H-1B వీసా అప్లై చేసుకున్నారు. H-1B వీసా అప్లై చేసిన తర్వాత మీ కేస్ పెండింగ్‌లో ఉంది. మీ I-94 ఎక్స్‌పైర్ అయిపోయింది. ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత మీరు లీగల్‌గా ఎలా ఉండాలి? పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే అంటే మీరు ఎన్ని రోజులు వర్క్ చేసుకొని ఎన్ని రోజులు ఆథరైజేషన్ ఉంటుంది మీకు. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ కొంచెం ఉంది. చాలామందికి అది కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఐస్ వాళ్ళు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లలో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. బయట అక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా! అందులో ఏంటంటే ఓకే. ఒక 5-10% ట్రూత్ అనేది ఉంటే ఇంకా మిగిలినవి కొన్ని కొంచెం ఎగ్జాగరేషన్‌లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం 100కి 100% నమ్మాల్సిన అవసరం అయితే లేదు గానీ బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఈ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఉంటది కదా! వాళ్ళు ఒక జనరల్ అవేర్‌నెస్ అనేది ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సర్కమస్టెన్సెస్ ఈ సిట్యుయేషన్స్‌లో మీరు అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే అది వాళ్ళు జస్ట్ రిస్క్ ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇలా కంపల్సరీ అవుతది అని వాళ్ళు చెప్పట్లేదు. అడ్వైజరీ అనుకోండి కరెక్ట్‌గా చెప్పాలంటే కొంత అడ్వైజరీ లాంటిది ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ తయారు చేసి చెప్పారు. ఏ స్టేట్స్ ఏంటి అనేది దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఇది జూలై 31 ఎప్పుడో రీసెంట్‌గానే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇలా ఉంది సిచ్యువేషను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గరికి కొన్ని కేసులు అవి వస్తూ ఉంటాయి కదా! వాళ్ళు ఎవరైనా ఐస్ వాళ్ళు డిటెన్షన్ చేసినా ఇప్పుడు అటార్నీని అప్రోచ్ అవుతారు కాబట్టి వాళ్ళకు ప్రతి కేసు ఒక ఎక్స్‌పీరియన్సే కదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇలా జరుగుతుంది అనేసి చెప్తారనమాట. సో, మీరు ఇది ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? సో, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఏమేం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి? అసలు వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తారు? మీరు లీగలా? ఇల్లీగలా? అని ఏ బేసిస్ మీద వాళ్ళు డిఫైన్ చేస్తారనేవి నేను సోషల్ మీడియాలో ఫాలో అయినటువంటివి కొన్ని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను చెప్పే ప్రతిది కూడా 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ అవేర్‌నెస్ మీకు కొంచెం ఏదో ఒక పర్టిక్యులర్ పాయింట్ యూజ్ అయినట్టే మీకు హెల్ప్ అవుతదన్న ఉద్దేశ్యంతో చేస్తున్నాను అనమాట. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళే ముందు నిన్న ఎవరో కామెంట్ పెట్టారు. సో, నాకు నవ్వొచ్చింది. ఏంటి అన్ని హ్యాపీ న్యూస్‌లు చెప్పవా? వీడియోలు చూడాలంటే భయమైతుందని. అట్‌లీస్ట్ తెలుగు ఛానళ్ళ కంటే చాలా బెటర్ నాది. అవేర్‌నెస్ వీడియోస్ అండి. ఇవన్నీ తెలియాలి గదా! ఇప్పుడు హ్యాపీ న్యూస్ అంటే ఏం జెప్పాలి? H-1 అప్లై జేసుకోండి గ్యారంటీగా వచ్చేస్తది. మీకు గ్యారంటీ జాబ్ వచ్చేస్తదని మనం చెప్పలేం గదా! ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏ న్యూస్ ఉంటే ఆ న్యూస్ చెప్తాం. అది తెలుసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఏదో ఒక యూజ్ ఒకటి చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ రావడానికి మనమే కారణం. 100% ఒక్క చోట అని గాదు. ఒక్క దేశం అని గాదు. ప్రతి దేశంలో ఇమిగ్రేషన్‌ని రచ్చగా మిస్‌యూజ్ చేశారు. కెనడా తీసుకోండి. కెనడా అంతే. అమెరికా అంతే. యూకే అంతే. చూసారు కదా రీసెంట్‌గా యూట్యూబర్ల వాళ్ళ దాన్ని ఎంత చివరికి ఇప్పటికి వాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి డబ్బులు రాలే గానీ, దాన్ని యూజ్ చేసుకొని యూట్యూబర్లు విపరీతంగా డబ్బులు సంపాదించారు. నేను పెట్టలేదు దాని గురించి. అన్ని వీడియోలు నేను పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఒక వీడియో నాకెవరో వాళ్ళ బాధ షేర్ చేసుకుంటే నేను ఒక వీడియో ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా వాళ్ళే అని పాయింట్ ఔట్ చేసి చెప్పలేం కదా! ఒక వీడియో పెట్టా నేను అంతే. తర్వాత జనరల్ అవేర్‌నెస్ కోసం వీడియోలు క్రియేట్ చేసా తప్ప ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని క్యాష్ చేసుకుందాము. మనం వ్యూస్ బాగా పెంచుకొని, బాగా డబ్బులు సంపాదించుకుందాం అన్న థాట్ తోటి నేను రెగ్యులర్ వీడియోలు చేయలే. నాకు ఆ రోజు తెలుసు, ఈ రోజు తెలుసు. అదేంటంటే ఒక టాపిక్ హీట్‌లో ఉన్నప్పుడు ఏంటంటే విపరీతంగా నడుస్తది సోషల్ మీడియాలో. సో, కానీ ఇప్పటికి అది ఎటు పోయిందో మళ్ళీ తెలీదు. అయిపోయింది అందరూ చల్లబడిపోయారు. యూట్యూబర్స్ అందరూ చల్లబడిపోయారు. న్యూస్ ఛానెల్స్ అన్నీ చల్లబడిపోయినాయి. వాళ్ళ చేతిలో మరి మోసపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. ఎందుకంటే విపరీతంగా వీసాలు చేయటం, ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయటం. వీసాలు చేయటం, డబ్బులు తీసుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయటం. అది జరిగిందని చెప్పేసి అన్నారనమాట. మరి అలాగా ఇప్పుడు H-1 కూడా అంతే కదా! ఎంత విపరీతమైన మిస్‌యూజ్ చేశారో. అటు కెనడా వర్క్ పర్మిట్‌లని ఎట్లా కెనడా అయితే ఇంకా అసలు ఎక్కడ పడితే అక్కడ కంపెనీస్ పెట్టేసేసి లెటర్‌లు ఇచ్చేసేసి వాళ్ళు రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మిడిల్ ఈస్ట్, ఇండియా ఎక్కడ పడితే అక్కడ కంపెనీలు ఉంటాయంట. అక్కడ లెటర్ ఇస్తారంటే ఇక్కడ వీళ్ళు వర్క్ పర్మిట్ అప్లై చేసుకుంటారంట. సో, వాళ్ళంతా మొత్తం తవ్వితే అన్నీ దొరికినాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్ చేశారు రూల్స్. సో, కెనడా కూడా స్ట్రిక్ట్ చేసింది. కెనడా కూడా ఇప్పుడు ఏం వర్క్ పర్మిట్లు అంత సింపుల్‌గా ఏమి ఇవ్వట్లేదు. అన్లెస్ అంటిల్ పర్ఫెక్ట్ జాబ్ ఉంటే తప్ప. ఇప్పుడు C-20 అనే ఒకటి ఉంది వర్క్ పర్మిట్. అది కూడా తీసేశారు. చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే దీనంతటికి కారణం ఇమిగ్రేషన్ సిస్టమ్‌ని మన వాళ్ళు విపరీతంగా బ్యాడ్ వేలో వాడేశారు. వాళ్ళకి కూడా కోపం వచ్చేసింది. ఇప్పుడు అన్ని వాళ్ళు ఆ హోల్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారనమాట. దీంట్లో కొంతమందికి అన్యాయం జరగచ్చు, కొంతమందికి న్యాయం జరగచ్చు. అది మనం ఏం చేయలేం.
ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే I-94 అండి. అందరూ I-94 సో ఫస్ట్ అసలు వాళ్ళు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఇల్లీగల్గా ఉంటున్నారా, అన్డాక్యుమెంటెడ్గా ఉంటున్నారంటే మెయిన్ చూడాల్సింది ఎక్కడంటే వాళ్ళు చూసేది I-94 మాత్రమే. ఏంటంటే ఇప్పుడు మీకు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ 2023లోనో ల్యాండ్ అయ్యారు, మీరు ఇప్పటివరకు ఇండియా పోలేదు, మీకు I-94 H1B స్టేటస్ ప్రకారం వచ్చి ఉంటుంది కదా. సో మీ H1B ఎక్స్టెన్షన్ అయింది, మీ I-94 ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఓకే, లేదు ఓకే, మీ I-94 ఎక్స్పైరీ అయిపోయింది, మీరు H1B ఎక్స్టెన్షన్ అప్లై చేసుకొని కూర్చున్నారు, మీరు ఇన్ టైంలోనే అప్లై చేశారు. I-94 మీకు ఎక్స్పైరీ అవ్వడానికన్నా ముందే మీరు H1B ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు I-94 ఎక్స్పైరీ అయిపోయింది, కానీ మీరేం ఇల్లీగల్గా ఏమి ఉండట్లేదు, మీకు రిసిప్ట్ ఉంది, యూఎస్ఏఎస్ రిసిప్ట్ ఉంది, మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, మీరు ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ మీ I-94 ఏమైంది, ఎక్స్పైరీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇమిగ్రేషన్ చెక్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఐస్ వాళ్ళు కానీ, మీ I-797 ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, మీరు H1 L1 F1 ఇంకోట తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు జనరల్గా వీళ్ళు చెప్పడం ఏంటి, ఈ TSA వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుపోయి వీళ్ళకి ఐస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే సిస్టమ్స్ తోటి క్రాస్ వెరిఫికేషన్, CBP ఆఫీసర్లతో, CBP వాళ్ళ డేటా ఉంటుంది కదా, వాళ్ళతో చెక్ చేసుకుంటే మీ I-94 కాపీ అనేది తెలుస్తుంది కదా. సో దాని ప్రకారం చెక్ చేస్తే మీ I-94 ఎక్స్పైరీ అయిపోయింది, అంటే మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు, అందుకని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు అనేసి సోషల్ మీడియాలో ఈ అన్ని వెబ్సైట్లలో అక్కడిక్కడ రాశారనమాట. మెయిన్ వాళ్ళు చెప్పేది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను, ఈ ఇమిగ్రేషన్ లాయర్స్ ఇచ్చినటువంటి PDF లింక్ కూడా కింద పెడతాను నేను, మీరు వెళ్ళి చూసుకోండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి, మీరు చదవండి, ఓపెన్ చేసుకొని అందరూ చక్కగా చదువుకోండి. దాన్ని బట్టి మీరు రిస్క్ ఏంటి, ఎక్కడ రిస్క్, ఏ ఎయిర్పోర్ట్ రిస్క్ అవన్నీ తెలుస్తాయి అనమాట. అయితే ఇప్పుడు పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే, లీగల్ స్టే, ఈ రెండు రకాలుగా ఉంటాయి. లీగల్ స్టే అంటే మీ I-94 వ్యాలిడ్ ఉంటే మీరు లీగల్ స్టే, అట్లని చెప్పి I-94 ఎక్స్పైర్ అయిపోయింది మీరు లీగల్ స్టే కాదా అంటే మీకు అది పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే కిందకు వస్తుంది. లీగల్గానే ఉంటున్నారు, కానీ ఏంటంటే ఇప్పుడు I-94 ఎక్స్పైర్ అయిపోయింది, మీకు H1 ఎక్స్టెన్షన్ అప్లై చేశారు, USCIS వాళ్ళు మీ కేసు పెండింగ్లో పెట్టారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేసే వరకు మీరు ఈ అమెరికాలో మీకు లీగల్గా ఉండొచ్చు. 240 డేస్ మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ 240 డేస్ దాటిపోయింది, ఇంకా మీ కేసు స్టిల్ పెండింగ్లోనే ఉంది, రిజల్ట్ ఏమి తెలియలేదు అంటే మీరు వర్క్ ఆపేసేయాలి. వర్క్ ఆథరైజేషన్, అది పీరియడ్ ఆఫ్ ఆథరైజేషన్ స్టే అనేది ఉంటుంది కదా, అది ఇంకా ఎండ్ అయిపోతుంది. కానీ మీరు మీ కేసు తేలే వరకు ఉండొచ్చు, డినయల్ వచ్చిందా, పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, ఉండొచ్చు. ఒకవేళ ఈ టైంలో కనుక మీకు కేసు అప్రూవ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి మీరు కంపెనీలో జాబ్లో జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ 240 డేస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ జాబ్ అనేది పోతుంది ఖచ్చితంగా. లీగల్గా పని చేయకూడదు, చాలామంది చేస్తున్నారు కానీ చేయకూడదు. అది మళ్ళీ రేపొద్దున వేరే ఎక్స్టెన్షన్లకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అయ్యేటువంటి, మీకు మీ కంపెనీకి ఇద్దరికి ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది మెయిన్ పీరియడ్ స్టేకి లీగల్ స్టేకి తేడా. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ I-94 ఎక్స్పైర్ అయింది అంటే మీరు ఇల్లీగల్గా ఉంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి, తీరా వెళ్ళిన తర్వాత అప్పుడు మీ I-797 కాపీ అవి అన్నీ మీరు కనుక చూపించిన తర్వాత అయ్యో లేదు మీరు లీగల్గానే ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందులో సోషల్ మీడియాలో వచ్చే దాంట్లో ఎన్ని నిజం కాదు అనేది తెలీదు, బట్ 100లో 2 నిజం కాకపోతే సో మనం ఆ బేసిస్ మీద వెళ్ళాలి అంతే, 2 3 కాబట్టి దానివల్ల ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ లాయర్లు ఇంత పెద్ద డేటా తయారు చేసి పెట్టారు మీకు అవేర్నెస్ కోసము అంటే ఏం జరగకుండా అయితే పెట్టరు కదండి వాళ్ళు. సో వాళ్ళకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీదనే పెట్టారనమాట. కాబట్టి I-94 ఎక్స్పైరీ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉన్నాయి. డొమెస్టిక్ ట్రావెల్ చేసినా, బయటకు ఎక్కడికన్నా వెళ్ళినా, ఎవరైనా మిమ్మల్ని స్టాప్ అండ్ చెక్ చేసినా, సో మీ I-94 ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మీ వ్యాలిడ్ I-797తో పాటు I-94 ఎక్స్పైరీ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంతో ఒక ప్రింట్అవుట్ పెట్టుకోండి. ఆల్వేస్ బ్యాగ్లో మీరు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. I-797 కాపీ, I-94 ప్రింట్అవుట్, తర్వాత మీ USCIS ఒకవేళ ఎక్స్టెన్షన్కి వెళ్తే రిసిప్ట్, వీలైతే మీ కంపెనీ HR రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఓకే,
పాసిబిలిటీ ఉన్నంత వరకు రియల్ ఐడి తీసుకోగలిగిన వాళ్ళు రియల్ ఐడి తీసుకోండి. ఈ రియల్ ఐడి ఉంటే ఈ హెడ్ఏక్ అంతా ఉండదు. వాళ్ళు పాస్‌పోర్ట్ చెక్ చేయరు. ఓకే. మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే I-94 ఉంటది గానీ, ఈ పాస్‌పోర్ట్‌లో వీసా ఎక్స్‌పైరీ అయిపోయి ఉంటది. సో, అది కూడా ఒక హెడ్ఏక్ అయితుంది. ఇప్పుడు వీసా ఎక్స్‌పైరీ అయిపోతే వాళ్ళేమనుకుంటారంటే మీరు ఇల్లీగల్‌గా ఉంటున్నారేమో అనుకుంటారు. కానీ వీసా ఎక్స్‌పైరీ అయిపోయినా మీ లీగల్ స్టేటస్ ప్రకారం మీరు ఉండొచ్చు అనేది వాళ్ళకి తెలియదుగా. వీలైతే మీరు ఏం చేస్తారంటే యూఎస్‌సిఐఎస్‌లోకెళ్ళి ఆ 2, 3 పారాగ్రాఫ్‌లు ఉంటాయి చూసారా? ఓకే. ఇప్పుడు ఏది మన వీసా ఎక్స్‌పైరీ అయిపోయినా గానీ లీగల్‌గా ఉండొచ్చు అనేటువంటి అది ఎత్తుకొని గూగుల్‌లోకెళ్ళో లేదా చాట్‌జీపీటీలోకెళ్ళో అడిగి ఎత్తుకొని ఆ పారాగ్రాఫ్‌లు యూఎస్‌సిఐఎస్ లింక్ ప్రింట్ ఔట్ తీసుకొని ఒక పేపర్ దగ్గర పెట్టుకొని ఆళ్ళకి చూపించండి. ఇదిగో భయ్యా ఇది సంగతి అని చెప్పి. సో, అంతకన్నా చేయగలిగేదేం లేదు. ఉన్నంత వరకు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయడము, వాళ్ళకి పర్ఫెక్ట్‌గా చూపించడము అంతే. సో, ఇవి కూడా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసి వదిలేస్తున్నారంట. ఇప్పుడు ఈ ఓపీటీ, స్టెమ్ ఓపీటీలు కూడా వాళ్ళని పట్టుకునేది కూడా ఏంటంటే కేవలం ఇదే. I-94 ఎక్స్‌పైరీ అయితేనో, లేకపోతే ఇప్పుడు కొంతమంది పాస్‌పోర్ట్‌లు ఉంటాయి. పాస్‌పోర్ట్‌ల బేస్డ్ ఆన్ I-94లు ఉండొచ్చు. వాళ్ళకి D/S అనేది ఉంటది కదా! మెయిన్ I-94 ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి అందరికి D/S ఉంటది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకంత సింపుల్‌గా I-94 అనేది ఎక్స్‌పైరీ అయ్యి ఉండదు. కానీ రీసెంట్‌గా కొన్ని కేసెస్‌లో విన్నది నేనేంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు కొత్త I-94 డేట్ ఇస్తున్నారు అని. సో, కానీ బట్ స్టిల్ మీ D/S ప్రకారం మీరు ఉండొచ్చు. అది మీకేం పెద్ద రిస్క్ ఏం కాదది. కానీ మీ ఓపీటీ పెండింగ్‌లో ఉంటది. స్టెమ్ ఓపీటీ పెండింగ్‌లో ఉంటది. సో, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీకు ఈఏడీ కార్డ్ రాదు. ఈఏడీ కార్డ్ చేతిలో లేనప్పుడు వాళ్ళేమనుకుంటారంటే మీరు ఇల్లీగల్‌గా ఉన్నారనుకుంటారు. కానీ మీరు కేస్ పెండింగ్‌లో ఉందన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా! సో, అందుకని ఏంటంటే మీరు వీలైనంత వరకు డాక్యుమెంటేషన్ చేతిలో పట్టుకొని వెళ్ళండి. పెట్టుకోండి ఒక కట్ట పెట్టుకోండి. నష్టం ఏం లేదు. ఎన్నుంటే అన్ని పెట్టుకోండి. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ లెటర్ పెట్టుకోండి. లేకపోతే మీ ఈఏడీ అప్లై చేసింది పెట్టుకోండి. బయోమెట్రిక్స్ ఇచ్చిన రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక కట్ట పిన్ చేసుకొని పెట్టుకోండి. మీకు తెలుసో తెలీదో తమిళ్‌లో ఒక సినిమా ఉంటది. పేరు గుర్తు రావట్లేదు. వివేక్ బండి నడుపుతా అంటాడనమాట. పోలీస్ ఆయన ఆపితే నంబర్ ప్లేట్ కరెక్ట్ కాదు నీదు అన్నప్పుడు వివేక్ ఏం చేస్తాడంటే ఒక 5, 6 నంబర్ ప్లేట్లు తీసి చూపిస్తాడనమాట. ఇగో ఈ నంబర్ ప్లేట్ ఆ గవర్నమెంట్‌లో మార్చింది. ఈ నంబర్ ప్లేట్ ఈ గవర్నమెంట్‌లో మార్చింది. ఈ నంబర్ ప్లేట్ ఈ గవర్నమెంట్‌లో అన్నీ ఉన్నాయి. నీకేది కావాలో చెప్పి అది తగిలించుకుంటా అంటాడు. இந்தாங்கோ என்ன வீச்சடல் மாதிரி காட்டுற? ஆமா, நீங்க அப்பப்ப நினைச்சு ரூல்ஸ மாத்திட்டே இருக்கே. அதனாலதான் வெள்ளையில ஒண்ணு, கருப்புல ஒண்ணு, மஞ்சள்ல ஒண்ணு செய்து வச்சிருக்கேன். అనమాట. అట్లా అన్ని డాక్యుమెంట్స్ అంటే కామెడీ కోసం చెప్పగానే అన్ని డాక్యుమెంట్స్ మీరు పెట్టుకోండి. మొత్తం మీకు ఏది కావాలంటే అది వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి. అయిపోతది. క్లారిటీ అయిపోతది కదా! ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఇక్కడ కన్‌ఫ్యూజను పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే ఒకటి, లీగల్ స్టే ఒకటి, I-94 ఒకటి. వాళ్ళు దాంట్లో అటార్నీస్ చెప్పింది కూడా మెయిన్ మీ I-94 ఎక్స్‌పైర్ ఎవరైనా మీరు H-1B ఎక్స్‌టెన్షన్ చాలా ముందే అప్లై చేసుకోండి. I-94 ఎక్స్‌పైర్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరెళ్లి చెక్ చేసుకోండి. మీ I-94 కాపీ ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.